బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. విమానం గాలిలో ఉండగా ఇంజన్లో చెలరేగిన మంటలు చూసినటువంటి పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏసీటీ సూచనలతో లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే పైలట్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇక్కడ మనకి అహ్మదాబాద్లో ఒక ప్రమాద ఘటన చూసాం. మొన్న బ్రెజిల్లో ఎయిర్ బెలూన్ ప్రమాద ఘటనని మనం చూసాం. ఇలా ఒకదానికొకటి వరుస ప్రమాద ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎయిర్ ట్రావెలింగ్కి సంబంధించి గాలిలో ఎగురుతూ వెళ్ళేటువంటి ఏ రకమైనటువంటి ట్రావెలింగ్ అయినా సరే, ఇటు ఫ్లైట్స్ అయినా సరే, హెలికాప్టర్ ప్రమాదాలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా ఇటు సైన్యానికి చెందిన హెలికాప్టర్లు అయినా సరే, అలాగే సాధారణ పౌరులు ఉపయోగించేటువంటి హెలికాప్టర్లు కూడా వరుసగా ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది రకరకాల కారణాల వల్ల. ఈ నేపథ్యంలో మరొకసారి స్టాండర్డ్స్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పాటిస్తున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ చెకింగ్ కానీ ప్రాపర్గా జరుగుతుందా లేదా, లేదంటే స్టాండర్డ్స్ను ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి అనుమానాన్ని, ప్రశ్నను లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఈ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. సుమారుగా 300 మంది ఈ ఫ్లైట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్ బయలుదేరినటువంటి కొద్దిసేపటికే పొగ మంటలు కనిపించాయని పైలట్ గమనించారు. దీన్ని వెంటనే ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. సురక్షితంగా ల్యాండ్ చేశారు అంటూ తెలుస్తుంది. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. లాస్ వెగాస్ హ్యారీ రెయిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ 1665 విమానం, ఎయిర్ బస్కు చెందినటువంటి విమానం ఇది, A321కు టేకాఫ్ అయింది. ఈ నేపథ్యంలో మంటలు పొగ కనిపించాయి. వెంటనే పైలట్ అప్రమత్తమయ్యి విమానాన్ని ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే టేకాఫ్ అయ్యాక కాసేపటికే గాల్లో ఉండగా ఇంజన్ కింద భాగం నుంచి మంటలు కనిపించాయని ఇది గమనించినటువంటి పైలట్ విమానాన్ని తిరిగి లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ చేసాడంటూ తెలుస్తుంది. విమానాన్ని పరిశీలించిన సిబ్బందికి ఎలాంటి సాంకేతిక లోపం కనిపించలేదు అంటూ చెప్తున్నారు. మంటలు అంటుకున్నటువంటి జాడ కూడా కనిపించలేదు అంటూ తెలుస్తుంది. మరి పైలట్ చూసినటువంటి మంటలు కానీ పొగ కానీ ఎక్కడి నుంచి వచ్చాయనే నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. మరొకసారి తరువుగా విమానానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ను చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అంటే మంటలు ఎక్కడా రాలేదు, పొగ ఎక్కడా రాలేదు, ఎక్కడా కూడా డ్యామేజ్ కాలేదని సిబ్బంది తెలిపినప్పటికీ కూడా ఇక ఆ విమానాన్ని అక్కడితో ఆపి వేరే విమానానికి ప్రయాణికులు షిఫ్ట్ చేసి వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల భారత్లో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి కూడా మనం చూసాం ఎంత భారీ నష్టం జరిగిందో. ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది ప్రమాదం అనే దానికి సంబంధించి ఎవరికి క్లారిటీ లేదు. 2 ఇంజన్లు ఉండాలి, 2 ఇంజన్లు కూడా పనిచేయలేని కండిషన్లో మనం చూసాం. బయలుదేరిన కొద్ది సెకండ్లలోనే భారీ ప్రమాదం జరగడం, అది కూడా వెళ్ళి ఒక వైద్య విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్ మీద కూలిపోయిన నేపథ్యంలో ఎంత భారీ నష్టం జరిగిందో మనం చూసాం. కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే బయటపడగలిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో మరొకసారి విమాన ప్రమాదాలకు సంబంధించి భయం పెద్ద ఎత్తున కలుగుతుంది ప్రజల్లో. ప్రయాణికులు విమాన ప్రయాణాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వరుసగా జరుగుతున్నటువంటి హెలికాప్టర్ ప్రమాదాలు, విమాన ప్రమాదాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విమాన ప్రమాదాలతో ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులు 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ వస్తుంది. విమాన ప్రయాణం అనగానే ఎందుకు వచ్చిందిలే అనేటువంటి ఆలోచన, ఏదైనా జరుగుతుంది అనేటువంటి భయం ఈ మధ్యకాలంలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి స్టాండర్డ్స్ను చెక్ చేయాల్సిన పరిస్థితి, అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా నిజంగా విమానాలకు సంబంధించి అంటూ ఒక ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా తెర మీదకు వస్తుంది. ఎందుకంటే అహ్మదాబాద్ ప్రమాదంలో కూడా మనం చూసాం ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. 2 ఇంజన్లు ఉండాలి. ఒకవేళ ఒక ఇంజన్ ఫెయిల్ అయినా రెండో ఇంజన్ అయినా ఇమీడియట్గా ఆన్ అవుతుంది. ఆన్ చేసి దాన్ని ఉపయోగించుకుంటారు, సేఫ్గా ల్యాండ్ చేస్తారు. కానీ అసలు ఏం జరిగిందో తెలియకుండానే ఇప్పటికీ కూడా దానికి సంబంధించి క్లారిటీ లేకుండానే ఆ అంశం అలాగే ఉండిపోయింది. మరోవైపు ఇప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించి కూడా అక్కడ మళ్ళీ ల్యాండ్ చేసినప్పటికీ కూడా సురక్షితంగా పైలట్ జాగ్రత్త పడి ల్యాండ్ చేసినప్పటికీ కూడా ఏం జరిగింది అనేది ఎవరికి తెలియడం లేదు. చెక్ చేసిన తర్వాత కూడా మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి, పొగ ఎక్కడి నుంచి వచ్చింది, పైలట్ ఎలా చూడగలిగాడు, ఆ తర్వాత మరి ఏ డ్యామేజ్ లేకుండా, ఇంజన్లో ఎలాంటి సమస్య లేకుండా
ఎలాంటి మంటలు అక్కడ రాకపోతే మరి ఎలా కనిపించాయి అంటూ కూడా అక్కడ కొంత పెద్ద ప్రశ్న ఇక్కడ తలెత్తింది. ఈ నేపథ్యంలో ఫ్లైట్ అంతా సేఫ్గా ఉంది అని మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రయాణికులను వేరే ఫ్లైట్లో ఎక్కించి వారి గమ్యస్థానాలకు పంపించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రయాణికులు కూడా దానికి సంబంధించి వీడియో తీశారు. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తుంది ఆ వీడియోను. ఫ్లైట్ ఎగురుతున్న సమయంలో అక్కడ వస్తున్నటువంటి మంటలు మనం చూడొచ్చు. ఏదో షాక్ వేవ్స్ లాగా ఒక వస్తున్నటువంటి మంటల్ని మనం చూస్తున్నాం. మంటలకు సంబంధించినటువంటి ఆ స్పార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే పైలట్ ఈ మంటతో పాటు పొగ కూడా కనిపించిందంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫ్లైట్ను సేఫ్గా తిరిగి ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి చెక్ చేసిన తర్వాత ఎందుకు కనిపించలేదు మంటలు కానీ దానికి సంబంధించిన ఆనవాళ్లు కానీ అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మొత్తం మీద ఒక అతిపెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో పైలట్ యొక్క జాగ్రత్తతో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పొచ్చు. ముందు జాగ్రత్తగా పైలట్ వ్యవహరించిన నేపథ్యంలో రైట్. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? అంటే పైలట్ జాగ్రత్త పడడం వల్ల సేఫ్గా ల్యాండ్ అయింది అంటూ తెలుస్తుంది. అయితే ఫ్లైట్ కిందకు వచ్చిన తర్వాత చెక్ చేస్తే అక్కడ ఈ మంటలకు సంబంధించి కానీ పొగకు సంబంధించి కానీ ఎలాంటి ఆనవాళ్లు లేవంటూ సిబ్బంది చెప్పినట్లుగా తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగింది? రైట్. అమెరికాలోని ఒక విమాన ప్రమాదానికి పెను ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాల్లోనే ఇటు ఇంజన్ నుంచి మంట రావడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి పైలట్ అప్రమత్తమై వెంటనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులందరూ కూడా కొంచెం సురక్షితంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అది ఉదయం 8 గంటలకు, అమెరికా టైం ప్రకారం ఉదయం 8 గంటలకు లాస్ వేగస్ ఎయిర్పోర్ట్ నుంచి నార్త్ కరోలినాకు బయలుదేరింది. ఈ సమయంలోనే టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాల్లోనే మంటలు రావడం గమనించినటువంటి పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి వెంటనే కావచ్చు, వెంటనే అక్కడ ఉన్నటువంటి మీడియా కాల్ కూడా ఇచ్చినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అయితే అందుతుంది. దీంతో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వరుసగా ఇలాంటి ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటు అహ్మదాబాద్ సంబంధించింది కావచ్చు, తర్వాత చాలా సార్లు కూడా ఇలాంటి ఇంజన్స్ అత్యవసర ఇంజన్స్ వాళ్ళ సమస్యలు తలెత్తడం వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల త్వరగానే మొత్తం కూడా చేయడం కూడా వరుసగా ఎదురవడంతో ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ నడుస్తున్నది. ఒకవైపు సిఐఎస్ఎఫ్ బృందాలు కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా వెళ్లి దానికి సంబంధించినటువంటి ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు ఇంజన్ లో మంటలు వచ్చాయని కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా వేరే విమానంలోకి వాళ్ళని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే సిబ్బంది అప్రమత్తతో, పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మరి ఈ మంటలకి పొగకి సంబంధించిన ఆనవాళ్లు ఎందుకు కనిపెట్టలేకపోయారు, అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి సంబంధించి మరింత డీప్గా అనాలిసిస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏటీసీ సూచనలతో లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో చాలా సేఫ్గా ల్యాండ్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రయాణికులు తీసినటువంటి ఒక వీడియో కూడా ఇప్పుడు మనకి సర్క్యులేట్ అవుతోంది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో. అక్కడ మంటలు వస్తున్న తరుణంలో స్పార్క్స్ వస్తున్నప్పుడు ప్రయాణికులు తీసినటువంటి వీడియోను కూడా మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా తెలియజేస్తుంది. అలాగే ఫ్లైట్లో వస్తున్నటువంటి కుదుపులను కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ సమయంలో సహజంగా అతి తక్కువ సందర్భాల్లో ఫ్లైట్లో ఇలాంటి కుదుపులు ఉంటాయి. ఎయిర్ ప్రాపర్గా ఫ్లో బ్యాలెన్స్డ్గా లేనప్పుడు, లేదంటే వాతావరణంలో అనుకోకుండా మార్పులు సంభవించినప్పుడు సడన్గా ఇలాంటి మనం చూస్తూ ఉంటాం. కానీ కొద్దిపాటి కుదుపులు సహజంగా ఫ్లైట్ జర్నీలో సహజంగానే మనం చూస్తున్నప్పటికీ కూడా పెద్దగా ప్రమాదం సంభవించదు. కానీ ఇలాంటి కారణంతో ఇలా మంటలు చెలరేగడం, పొగ రావడం అనేది అతి భయంకరమైనటువంటి సిచ్యువేషన్గానే చెప్పాలి ఫ్లైట్ జర్నీస్లో. ఎందుకంటే ఏ సందర్భంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మంటలు వ్యాపించాయి అంటే అది ఖచ్చితంగా అతిపెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. మనం క్లియర్గా చూస్తున్నాం విజువల్స్లో. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తుంది. ఫ్లైట్
అక్కడ తిరుగుతున్నటువంటి టర్బైన్ దగ్గర నుంచి కూడా మంటలు ఎలా వస్తున్నాయో మనం. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.